హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు కపుల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం, వచ్చేయండి. సో ముందుగా నేనైతే డెకరేషన్కి ప్రిపేర్ చేసుకున్నాను. అంతా ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. నాకున్న ఐడియాస్లో నేను ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. సో డెకరేషన్ నచ్చితే ప్లీజ్ డు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు కపుల్స్. ఫైనల్గా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన డెకరేషన్? మార్నింగ్ లేవగానే ముగ్గులన్నీ వేసి కడపలు కడిగేసి పూజ కావాల్సిన సామాన్ కోసం అయితే బయలుదేరాము నేను మా అత్తయ్య. సో ముందుగా ఫ్రూట్స్ అండ్ దేవుడికి కావాల్సిన పూలు పళ్ళు అన్నీ తీసుకొని వచ్చేసాము. నేను మా బ్రదర్ కలిసి అయితే గణపతి తీసుకురావడానికి వెళ్తున్నాం. సో గణేష్ తీసుకురావడానికి అయితే మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ గాంధీ చౌక్లో అయితే వెరైటీ గణేష్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ గణేష్లు తీసుకెళ్ళడానికి చాలామంది వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వెరైటీ గణేష్లు ఉంటాయి కాబట్టి మేము కూడా ప్రతిసారి ఇక్కడ వెళ్ళి తీసుకుంటాము. మెయిన్లీ ఎందుకు తీసుకుంటారా అంటే ఇక్కడ మట్టితో గణేష్లు చేస్తారు కాబట్టి. ఈ గణేష్లు అయితే న్యాచురల్గా మట్టితో చేసిన గణేష్లు. ఈ వినాయకుని అయితే సెలెక్ట్ చేసుకున్నాము, ఇంటికి పూజించాడు తీసుకెళ్దామని చెప్పేసి. మా అన్న అయితే గణేష్ని అయితే తీసుకొస్తున్నాడు. గణేష్ చతుర్థి కాబట్టి రష్ అయితే ఫుల్ ఉంది. ఎందుకంటే పూజ సామాన్లు ఉండడానికి కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళడానికి చాలామంది వస్తారు. గణేష్ పూజకు ఇక్కడ సామాన్ అయితే తీసుకెళ్తున్నాము, పూజ సామాను. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటి లోపలికైతే గణేష్ని తీసుకెళ్తున్నాం. మన గణేష్ అయితే వచ్చేసాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మేమైతే ఈకో ఫ్రెండ్లీ గణేష్నే తెచ్చుకున్నాము, మట్టి వినాయకుడిని. పూజకైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా మేము అన్ని 21 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. మార్నింగ్ 5కే నేను మా అత్తయ్య వెళ్ళాము. ఆ తర్వాత పూజ కావాల్సినవన్నీ క్లీన్ చేసుకొని పూజనైతే ఇక్కడ స్టార్ట్ చేసాము. సో ముందుగా దీపాలతోని మా ఆయన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి పూజని స్టార్ట్ చేశారు. ఇక్కడైతే గౌరీదేవికి పూజ చేస్తుంది మా అత్తయ్య. ఆ తర్వాత మన బుజ్జి వినాయకుడు అయితే పూజలు అందుకుంటున్నాడు. సో ఇక్కడ మా అత్తయ్య గణేష్కి మంచిగా మాలేసి బొట్టు పెట్టేసి అన్ని ఫ్రూట్స్ పెట్టి పూజనైతే చేశారు. ఆ తర్వాత 21 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని తీసుకొచ్చాము మార్నింగే మేము. అవన్నీ అందరము దేవుడికి సమర్పిస్తున్నాము. సో ఇక్కడ మా ఆయనకు నేను కంకణం కడుతున్నాను, మా ఆయన నాకు కడుతున్నారు. సో అందరం గరకను కూడా ఎక్కిచ్చేసుకున్నాము. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దేవుడి కోసం నైవేద్యాన్ని రెడీ పెడుతుంది. సో ఏమేమి నైవేద్యాలు చేసిందంటే ముందుగా దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసము, ఆ తర్వాత లడ్డువలు, మోదకులు, బరడ, చారు, అల్లం చట్నీ, దోసకాయ పచ్చడి, ఆ తర్వాత 21 రకాల కూరగాయ కర్రీ చేసింది. సో ఇదైతే మేము ఇప్పుడు దేవుడికి సమర్పించేస్తున్నాము. ఇప్పుడైతే హారతి స్టార్ట్ అయిపోయింది.
హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమందరం అయితే హారతిని తీసుకున్నాము. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ వెంకయ్య వెంకయ్య వేముతాత పాటనైతే పాడుకున్నారా? మేమైతే పాడేశాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే నేనే ఇచ్చేసాను అందరికీ. నేను కూడా తీర్థం అయితే తీసేసుకున్నాను. ఫైనల్గా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. అందరం కలిసి భోజనం చేసేసాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.